5 years 2024 ఎన్నికలకు ముందు అఫ్ కోర్స్ నేను 2021, 22, 23, 24 మొత్తం 4 సంవత్సరాలు కంటిన్యూగా చెప్తున్నాను. ఏమని జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న డబ్బులు ఆయనవి కాదు, మనం పన్నుల ద్వారా కట్టే డబ్బు. అండ్ అప్పులు తీసుకొస్తున్నాడు. ఆ డబ్బు అవి అప్పులు తీర్చాల్సింది మనమే, పన్నులు కడుతున్నది మనమే. ఆయన జేబు నుంచి డబ్బులు ఇస్తున్నట్టుగా బటన్ నొక్కే డబ్బులు ఇచ్చా పడ్డాయ చెల్లెమ్మ మీ ఓట్లు నాకే, డబ్బులు వచ్చినాయి కదా నాకు ఓట్లు వేయండి. ఆ రోజు ఏమన్నాను నేను, ఈయన జేబులోంచి రూపాయి కూడా తీయడు, ఈయన జేబులోంచి డబ్బులు ఇస్తే ఫీల్ అయిపోయి జనాలు నమ్మించేస్తున్నాడు, ఏం మనిషి బాబు అన్నా కదా. అలా ఈ తండేలు మూవీకి సంబంధించిన స్టోరీ ఉంది కదా, ఆ జాలర్లు ఎవరైతే వాళ్ళ ఒరిజినల్ స్టోరీ ఉందో దాన్ని తండేలు మూవీగా తీశారు. వాళ్ళని పాకిస్తాన్ నుంచి తెప్పించింది జగన్మోహన్ రెడ్డి, అలా వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ అసలు ఎక్కడ ఇవ్వాలా, సినిమాలో ఆయన గురించి ఏం చెప్పాలా, అద్దరిదిన హడావిడి గుడ్డలు దించేసుకుంటున్నారు. దెన్ ఆ ఒరిజినల్ ప్రేమ కథ ఎవరిదైతే ఉందో వాళ్ళు ఏం చెప్పారు నెక్స్ట్ అటాచ్ చేస్తారు చూడండి. ఇప్పుడు చెప్పండి, వైసీపీని ఏమనాలి? కన్న తల్లికి అన్నం పెట్టి కూడా నేను లేకుండా చచ్చిపోయేదానివి, అమ్మరా బాబు నీ బాధ్యతరా బాబు అది. లేదు నేను లేదా చచ్చిపోయేది అందుకు అన్నం పెట్టాను. ఇప్పుడు నేను చెప్పించేయి, ఇల్లంతా ఊడు, బయట పని చేయి. సీరియస్లీ ఈ వైసీపీ వాళ్ళు మారరు, వాళ్ళ బుద్ధి ఎంత అంటే నెక్స్ట్ వీడియో అటాచ్ చేస్తున్నాను కదా, అది చూసాక కింద కామెంట్లో మీరే చెప్పండి అసలు వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, ఇప్పటికి వాళ్ళు ఇంకా మారారా మారలేదా. వీళ్ళకి తెలియక బోట్లు పాకిస్తాన్ సరిహద్దుల్లోకి పోయిందని పాకిస్తాన్ నేవీ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకుందా అని అడుగుతా ఉన్నాను ఈ మత్స్యకార సోదరుల గురించి. అటు చూడు బే, డబ్బులు సాయం డబ్బులు ఇచ్చారని చేస్తారు. 2 లక్షలు ఇచ్చేసారు దొరికిన వెంటనే. మళ్ళీ కళా వెంకటరావు ఇక్కడ నుంచి మాకు నిత్యావసర సరుకులని ఇచ్చేసారు. మళ్ళీ 1,10,000 కూడా 3,50,000 సంబంధించిన ఆస్తి ఇచ్చారు. ఇప్పటి వరకు మేము సముద్రం లేక ఆస్తి మీద వెళ్తాను సార్. అలాగైతే 5 లక్షలు దాటి పని చంద్రబాబు నాయుడు ఇచ్చారు. అలాగైనా ఏ టీడీపీ కూడా వచ్చి రామారావు నీకు ఓటు ఇచ్చాడు అది ఇచ్చాడు డబ్బులు ఇచ్చాడు ఏ టీడీపీ కార్యకర్త గానీ అన్నాడు కానీ ఈ 6 సంవత్సరాలు ఎవరు కూడా నాకు ట్రాప్ చేసి మాట్లాడడం కానీ లేదు. దేశం బయట విషయాలు వైసీపీ ఏం చేయగలుగుతారు? రాష్ట్ర ప్రభుత్వం కదా, రాష్ట్రంలో ఏదైనా ఉంటే ఇక్కడ చేయగలుగుతారు కానీ ఇది దేశం దాటి మనుషులు పోతే ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వం చేయాలి. యాక్చువల్ గా మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం రావాలి సార్ గారికి మనం పొగడాలి. యాక్చువల్లీ మనం చిన్న పిల్లలు తెలుసు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది, పాకిస్తాన్ దేశాలు ఎవరు చిక్కుపోయినా కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. చిన్న పిల్లడు తెలుస్తుంది. వీళ్ళేంటంటే రాజకీయం ప్రకారంగా లబ్ధి పొందడానికి కొందరికి ముసలి వాళ్ళకి అవగాహన ఉండదు కదా సార్. కొద్దిగా వీళ్ళేంటంటే వాళ్ళు ఓడుకుంటారు అంతే తప్ప.